friends. Dr. Mansur Rahman, retired professor in economics. 1978-81 బ్యాచ్. ఈ బ్యాచ్లో మేము ఏ బిల్డింగ్ అయితే భూ బంగ్లా అంటారో అది ఒకప్పుడు కలెక్టర్ బిల్డింగ్, కలెక్టర్ బంగ్లా. మారం ఫ్యామిలీ వాళ్ళది. మేడం మేడం ఆర్ మేడం బిఏ సార్. 78లో మేము ఎంటర్ అయిన తర్వాత మొదటిసారి ఓనర్స్ బిల్డింగ్కి వచ్చేసి మేము ఆడుకునే గ్రౌండ్లో కాంపౌండ్ వాల్ కట్టడానికి వచ్చినప్పుడు ఫస్ట్ యాజిటేషన్ చేశాను స్టూడెంట్స్. రామకృష్ణారెడ్డి గారి గురించే చెప్తున్నారు. రామకృష్ణారెడ్డి గారే దానికి మమ్మల్ని తయారు చేశారు. అయితే అదే రామకృష్ణారెడ్డి గారు మా క్లాస్మేట్ ఒకడు సమ్ మిస్యూస్గా చేస్తుంటే గాడిదాన్ని తిట్టారు. 2 days కాలేజ్ బంద్ చేశారు. ఆయన ఇప్పటికీ నన్ను చాలా అభిమానంతో నా ఒక అత్యంత సన్నిహితుడు. బట్ ఆ పరిస్థితి దాటేసింది. తర్వాత ఇదే కాలేజ్లో ఉన్నప్పుడు ఇంకో ఆజిటేషన్కి మొత్తం కర్నూలు డిగ్రీ స్టూడెంట్స్తో చేశాం. ఇద్దరు అమ్మాయిలు కేవీఆర్ కాలేజ్ అమ్మాయిలను చంపేసి రైల్వే పట్టాల మీద వేశారు. సంధ్యారాన్ని మాకు ఆ పీరియడ్ అప్పుడు ఒక 2 days మేము ర్యాలీస్ అవన్నీ చేస్తాం. అదొక ఆజిటేషన్. తర్వాత జయరాజ్ గారు థర్డ్ ఇయర్ ఫైనల్ ఇయర్లో జయరాజ్ గారు వాళ్ళు ఉన్నారు. మేము సెకండ్ ఇయర్ పక్క క్లాసే. వీళ్ళ క్లాస్ పడిపోయింది, కప్పు పడిపోయింది. దాని గురించి మొత్తం ప్రతి బిల్డింగ్కి ప్రతి అఫీషియల్కి మేము ర్యాలీలు చేసేసి రిప్రజెంటేషన్స్ ఇచ్చాము. ఈ బిల్డింగ్ రావడానికి ఒక రకంగా మేము కూడా కారణం. ఆ పీరియడ్లో ఆ రకంగా ఇచ్చేసాను. రుజువుగా వస్తాయి బిఏలో ఫస్ట్ క్లాస్లు. ఆయన సాధించారు మొదట, ఆ తర్వాత నేను సాధించాను. తెలుగు ఒక ఫౌండేషన్ ఎప్పుడు కూడా రామకృష్ణారెడ్డి గారు, డాక్టర్ వెంకటేశ్వరాచార్య గారి వాళ్ళ టీచింగ్, వాళ్ళు మాకు ఇచ్చిన ఇన్పుట్స్ వేస్ట్ కానియలేదు. తెలుగులో ఎప్పుడు నేను ఫస్ట్ వచ్చాను, ఫస్ట్ క్లాస్లోనే వచ్చాను. ఇంగ్లీష్లో దేశదాస్ సార్ ఆయన ఎన్సీసీ ఆఫీసర్, ఎన్ఎస్ఎస్ ఆఫీసర్గా కూడా ఉన్నారు. మాతో ఇంగ్లీష్లో ఏ రకంగా సింపుల్ ఇంగ్లీష్లో ఇచ్చేసారో 2-3 ఎన్ఎస్ఎస్ క్యాంప్స్ కూడా మేము కలిసి చేసాము. హుసేనాపురం ఎగ్జాక్ట్గా రిచ్. మీరు కూడా వచ్చింటారు. ఎకనామిక్స్ రామిరెడ్డి సార్, రావు సార్ ఆ ఫౌండేషనే ఎకనామిక్స్లో నన్ను ఎంతవరకు ఎకనామిక్స్లో ఈవెన్ ఆఫ్టర్ రిటైర్మెంట్ కూడా నేను ఎకనామిక్స్లో టచ్తోనే ఉన్నాను. పొలిటికల్ సైన్స్ మాధవ్ నాయుడు అండ్ జనార్దన్ రెడ్డి గారు అప్పుడే వచ్చారు. హిస్టరీ అబ్దుల్ సలాం అండ్ సత్యనారాయణ సార్, ఆంధ్ర హిస్టరీ. సో ఇది మా ఫౌండేషన్. ఇప్పటికీ కూడా స్టూడెంట్స్ ఆర్ ఎనీ ప్రెస్ మీద ఎనీ మీటింగ్స్లో కూడా మేము ఇలా మాట్లాడుతున్నామంటే ఆ ఫౌండేషనే వాళ్ళు వేసిన ఫౌండేషన్ అని నేను. థ్యాంక్ యూ.